హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మనం పాత బాటిల్స్ మన దగ్గర ఏముంటాయో వాటితో ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నా దగ్గర ఉన్న బాటిల్స్ ఒక 4 బాటిల్స్ తీసుకున్నాను నేను. తీసుకొని వాటికి పైనున్న కవర్ రిమూవ్ చేసేస్తే అవి చాలా స్మూత్‌గా ఉంటాయి కదా! అలా స్మూత్‌గా ఉన్నప్పుడు మనం క్లే అంటించినా, ఫెవికాల్ పెట్టినా, లేకపోతే పెయింట్ ఏసినా కూడా అది ఈజీగా ఊడిపోతాయన్నమాట. అందుకని ఏం చేస్తానంటే సాండ్ పేపర్ తీసుకొని సాండ్ పేపర్‌తో బాగా గట్టిగా రబ్ చేస్తే అది ఒక టెక్స్చర్ ఫార్మ్ అవుతది. అంటే ఒక రఫ్‌నెస్ క్రియేట్ అవుతదనమాట ఆ బాటిల్ పైన. అలా రఫ్‌నెస్ క్రియేట్ అయినప్పుడు మనం ఏమైనా పెయింట్ చేసినా లేకపోతే ఆహ్, ఏమైనా ఫెవికాల్ పెట్టి క్లే అంటించినా లేకపోతే ఏమైనా స్టిక్కర్స్ అంటించినా కూడా స్టిక్ అవుతాయి దానికి. స్మూత్‌గా ఉంటే జారిపోతాయన్నమాట. అందుకని దానికి కొంచెం టెక్స్చర్ క్రియేట్ చేస్తే బావుంటాయి. సో, అందుకని నేనేం చేశాను, దానికి చక్కగా సాండ్ పేపర్ తీసుకొని బాటిల్ అంతా ఫుల్‌గా రబ్ చేసేసాననమాట. దానిపైన ఎక్స్‌ట్రా డస్ట్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ చేసేసి, దానిపైన నేను పెయింటింగ్ చేయడానికి అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవ్వటానికి రెడీ చేసుకున్నాను. అలా 4 బాటిల్స్ రెడీ చేసుకొని, ఆ 4 బాటిల్స్ అలా రబ్ చేసేసి, డస్ట్ క్లీన్ చేసేసి పెట్టుకున్న తర్వాత, దానిపైన జెస్సో వేశాననమాట. 1 కోట్ ఆఫ్ జెస్సో వేశాను. ఫస్ట్ దానికి జెస్సోకి నేనేం చేశానంటే బ్రష్‌తోనే డాబ్ చేశాను. బ్రష్‌తోనే చేసినప్పటికి కూడా నేను చాలా ఆహ్, ప్లెయిన్‌గా వచ్చేటట్టు ఫస్ట్ పెయింట్ చేస్తాననమాట. స్పాంజ్ తోటి. చేస్తే అది అంత బాగా అనిపించలేదు నాకు. అంటే గ్లాస్ లుక్ అయితే అది బావుంటది కానీ, నాకు మ్యాట్ ఫినిషింగ్ ఇష్టం. సో, నాకు ఆ మ్యాట్ లుక్ రావాలి అని చెప్పేసి నేనేం చేశాను, అలా చూసారా అది అలా స్మూత్‌గా చేసేస్తే అది గ్లాసీ లుక్ వస్తుంది. నాకలా గ్లాసీ లుక్ వద్దు, మ్యాట్ ఫినిష్ కావాలి అని చెప్పేసి, దాన్ని చక్కగా డాబ్ చేశాననమాట అదే స్పాంజ్‌తో. అలా అంటే కొంచెం ఓపికగా, స్లోగా, మెల్లిమెల్లిగా డాబ్ చేసుకుంటూ పోతే పెయింట్ పోదు, థిన్ లేయర్‌తో అది చక్కగా ఒక మ్యాట్ ఫినిష్ ఒస్తదనమాట. అలా మ్యాట్ ఫినిష్ కోసం నేనలా మొత్తం డాబ్ చేసి 4 బాటిల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసి వాటిని డ్రై చేయటానికి పెట్టాను. అబౌట్ 30 మినిట్స్ ఏమో డ్రై చేశాను. అది కొంచెం వెట్‌గా ఉన్నా కూడా స్మడ్జ్ అయిపోతది. మనం దానిపైన ఏమైనా కలర్స్ చేయాలి అంటే కలర్స్ డైరెక్ట్‌గా కూడా చేయొచ్చు బాటిల్ పైన ఈ జెస్సో వేయకుండా. జెస్సో వేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాటిల్ కొంచెం స్ట్రాంగ్‌గా అవుతది. ప్లస్ మనం ఏసే పెయింట్ కూడా కొంచెం బాగా రిఫ్లెక్ట్ అవుతదనమాట. అదే మనం డైరెక్ట్‌గా బాటిల్ పైనే పెయింట్ వేసేస్తే ఒక 2 కోట్స్ అలా వేయాల్సుండొచ్చు. అందుకనేసి నాకు కలర్ కొంచెం నీట్‌గా కనిపించాలి అని చెప్పేసి నేను ఫస్ట్ ఒక కోట్ జెస్సో వేసుకొని, దానిపైన నేను కలర్స్ వేయాలని అనుకున్నాను. సరే మరి కలర్స్ ఈ వైబ్రెంట్ కలర్స్ లేకపోతే బ్రైట్ కలర్స్ పెట్టేస్తే ఆహ్, అంత ఐ క్యాచీగా ఉంటదది. నాకు కొంచెం ఈ పేస్టల్ కలర్స్ యూజ్ చేయాలనిపించింది. సో, నేనేం చేశాను అక్రిలిక్‌వి పేస్టల్ కలర్స్ తీసుకున్నాను. తీసుకొని వాటితోని ఆ పేస్టల్ కలర్స్‌తోని దీనికి బాటిల్స్‌కి పెయింట్ చేశాననమాట. పెయింట్ చేసి మళ్ళీ ఒక 20 మినిట్స్ అలా వదిలేసాను కంప్లీట్‌గా డ్రై అవ్వటానికి. అంటే అస్సలు తడిగా, చెమ్మగా కూడా అస్సలు ఉండొద్దనమాట. అలా డ్రై అయిన తర్వాత నేనవి తీసుకొని వాటిపైన నాకు కావాల్సిన మెసేజ్ లెటర్స్ అవి రాసాను. నేను 4 తీసుకున్నాను కాబట్టి హోమ్ అని రాసాను. లేదు మీ దగ్గర ఇంకా ఎక్కువ తీసుకొని ఎక్కువ మీరు డ్రా చేయాలి, ఎక్కువ పెట్టాలి అనుకుంటే గనక మీరు ఇంకా వేరే ఎక్కువ అంటే వేరే మెసేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అలా నేనైతే 4 బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి హోమ్ అని పెట్టుకున్నాను. సో, దాన్ని తీసుకొని ఫస్ట్ టైమ్ నేను ఈ చాక్ పెయింట్ అనేది ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. లిటిల్ బర్డీ వాళ్ళ చాక్ పెయింట్ ఇది. సో, అది చక్కగా అలా సీల్‌లో వచ్చిందనమాట. దాన్ని కొంచెం షేక్ చేసి యూజ్ చేసుకోవడమే. మొత్తం తీసేస్తే మళ్ళీ డ్రై అయిపోతది. ప్యాలెట్ నా దగ్గర రెడీగా లేదు అనేసి నేను అలా చిన్నగా తీసుకొని దాంతోనే డ్రా చేశాననమాట. అయితే బాగా అనిపిచ్చింది ఈ ఆహ్, క్వాలిటీ ఆఫ్ పెయింట్. సో, నేనది కంటిన్యూ చేసి దాంతోటే ఈ హోమ్ అనే లెటర్స్ కూడా నీట్‌గా రాసాను. ముందర నేను ఆల్రెడీ పెన్సిల్‌తో మార్క్ చేసి పెట్టుకొనున్నాను కదా! సో, నాకు ఈజీగా అనిపిచ్చిందనమాట. ఫాస్ట్‌గా చేసేసాను. అది లేదు నేను పెన్సిల్ మార్కింగ్ లేకుండా కూడా చేయగలను అనుకునే వాళ్ళెవరైనా ఉంటే గనక డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. పెన్సిల్ మార్కింగ్స్ లేకుండా కూడా. ఈ పెన్సిల్ మార్కింగ్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎంత వరకు రాయాలి, ఒక హైట్‌లో వస్తున్నాయా లేదా, లేకపోతే బోర్డర్స్ ఇక్కడితో ఆపేయాలి, లేతే ఇక్కడ మళ్ళీ బోర్డర్ హైలైట్ చేస్తే బావుంటది అన్న క్లారిటీ ఒస్తది అంతే. సో, దాని తర్వాత ఏం చేశాను నేను బ్లాక్ కలర్ తోటి దానికి మళ్ళీ ఆ హోమ్ అనే లెటర్స్‌కి బోర్డర్స్ వేశాననమాట. వేసి దానిపైన వార్నిష్ వేశాను. మన నార్మల్ వార్నిష్ వేశాను. వేసేసి దాన్ని మళ్ళీ ఒక 30 మినిట్స్ అలా డ్రై అవ్వటానికి ఉంచేస్తే, అది మన ప్రొడక్ట్ అలా వచ్చిందనమాట. బై ద వే మన ఛానెల్ గాని మీరు ఫస్ట్ టైమ్ చూసేలాగుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంటంటే ఒక కాఫీ మగ్ పక్కనుంది చాలా రోజుల నుంచి. సరే కదా అని దానిపైన నేను
డ్రాగన్ ట్రై చేశాను అనమాట. ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ క్రాఫ్ట్లో చూసారు కదా. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి నేను ఎండ్లో ఈ వీడియో లింక్ చేస్తాను, మీరు అది చూసేయచ్చు. ఇది మన ట్రైబల్ ఆర్ట్ ఫేసెస్ అండి. ఆ 2 కాఫీ బాటిల్స్ ఖాళీగా ఇంట్లో ఉంటే ఆ కాఫీ బాటిల్స్కి అలా పెయింట్ చేసేసి క్లేతో చేశాను. ఇవి మన మట్టి గ్లాసులు ఉంటాయి కదా, ఎర్తన్ గ్లాసెస్, టెరకోటా గ్లాసెస్ ఉంటాయి కదా, టీ గ్లాసెస్, ఆ టీ గ్లాసెస్తో చేశాను అనమాట. దాని లింక్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను ఎండ్లో. ఈ ప్లేట్ ఏంటి అనుకుంటున్నారా, నా పిల్లలు ప్లేట్లో అంత కలర్ అంతా చేసేసి చెత్త చేసి పెట్టేశారనమాట ఆ ప్లేట్. సరే ఈ ప్లేట్ ఎలాగో నాన్ యూజబుల్ ప్లేటే కదా అనేసి నేను అది తీసేసుకుని దానిలో కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ క్రాఫ్ట్స్లోని దీనిపైన కూడా నేను పెయింటింగ్స్ కానీ ఏమైనా ఆర్ట్ వర్క్ కానీ చేసి చూపిస్తాను. అంటే ఓల్డ్ ప్లేట్స్ ఎలా రీయూజ్ చేయాలి అనేది. ఇది లిప్ బామ్ క్యూట్గా అనిపిస్తే నా ఫ్రెండ్ దగ్గర తీసుకుని నా ఫ్రెండ్ కోసం ఆ లిప్ బామ్ మీద అలా చేశానమాట, అమ్మాయి ఫేస్ పెట్టుకుని. ఇవన్నిటివి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, మీరు టైం చూసుకుని మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయొచ్చు. ఇది మన ఎండ్ ప్రోడక్ట్ అనమాట. హోప్ యూ లైక్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.